హలో సహోదరులారా, ఇప్పుడు కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, సొలొమోను మహారాజు చెప్పిన మంచి జ్ఞానమైన మాటలు. నిజంగా గొప్ప తెలివితేటలైన మాటలు చెప్పేవాళ్ళు ఆయన. సామెతలు, ప్రసంగి అలాగే ఇవన్నీ కొన్నిటిల్లో ఆయన చెప్పడం చాలా అద్భుతమైన మాటలు అవి. ఆయన జ్ఞానానికి జనాలు ఎక్కడి నుంచో కొన్ని వేల మంది వచ్చేసేవారట. అంత చక్కగా చెప్పేవాడు ఆయన. కొన్ని తెలివైన మాటలు. అంటే తెలివి అంటే ఈ లోకానికి సంబంధించింది కాదు. తెలివి ఒకరిని మోసం చేశాను, ఆహాహా నేను గొప్పవాడును, వాడు చిన్న జోబు కొడితే నేను పెద్ద జోబు కొట్టేశాను, ఇది వీలంటే కాదు. ఇది లోక జ్ఞానం. ఈ కడుపు కోసం బ్రతికి మళ్ళీ పోవడం స్టాండర్డ్ అని కాదు. కానీ స్టాండర్డ్ అని జ్ఞానం గురించి కొన్ని సొలొమోను మహారాజు చెప్పినవి, సామెతలు, పరమగీతాలు, ప్రసంగి కొన్నిటిల్లో. ఇక్కడ జ్ఞానము ముఖ్యమైన విషయం చెప్పింది ఏంటంటే, జ్ఞానం సంత వీధుల్లోనూ రాజా వీధుల్లోనూ ప్రకటింపబడుతుంది అంటున్నాడు. ఈ తెలివి సంత వీధుల్లోనూ రాజవీధుల్లో కూడా, అంటే మహా డబ్బు ధనవంతులు ఉండే ఏరియాలో ప్రకటింపబడుతుంది, సంత వీధుల్లో కూడాను ప్రకటింపబడుతుంది. గొప్పవాళ్ళకి వెళ్తూ చెప్తున్నారు, పేదవాళ్ళకి కూడా చెప్తున్నారు. అంటే పేదవాళ్ళు, సంతల్లో ఉన్నవాళ్ళు ప్రభు చెప్తుంది ఏమంటే కొన్ని దగ్గరలో యేసుప్రభు స్వయంగా చెప్పిన మాటలు, పేదలకి సువార్త ప్రకటింపబడుతుంది అంటాడు. ధనవంతుడు కష్టమని చెప్పాడు. ధనవంతుడు సూది బెజ్జములెళ్ళి ఒంటి మాంసం సూది బెజ్జములెళ్ళి దూరిపోద్ది అవతలకి. కానీ సూది బెజ్జం అంతా చాలా చిన్నది. సూది బెజ్జములెళ్ళి ఒంటి మాంసం, ఆ సూది బెజ్జములెళ్ళి అవతలకి మాంసాన్ని దూర్చివచ్చాట ఈజీ. కానీ ధనవంతుడు పరలోక రాజ్యం రావడము దుర్లాభం. ఎందుకంటే మీరు ఎక్కడైనా సరే దేవుడి గురించి సువార్త మీరు చెప్పేటప్పుడు కొన్నిసార్లు బీదలు అనేవాడే దొంజలు అంటారు. బీదలకే ఉంటుంది ఎక్కడైనా. మహాజ్ఞాని సొలొమోను మహారాజు కంటే యేసుప్రభు మహాజ్ఞాని. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. అపొస్తలుడైన పౌలు కూడా ఆయన మాటలు బట్టి వాటిని బట్టి దీన్ని బట్టి అపొస్తలుడైన పౌలు మారాడు. యేసు క్రీస్తు దేవుడు. బ్రతుకుటైతే క్రీస్తే, సావైతే లాభమే. బ్రతుకుడు క్రీస్తే, సావైతే లాభం అన్నాడు. బ్రతికినన్నాను, బతికితే క్రీస్తు గురించి బతుకుతాను అన్నాడు. ఒకవేళ చనిపోతే లాభం అన్నాడు. ఈ పెద్దలో అనేవాళ్ళు అప్పుడులోన, ఏనుగు చచ్చిన వెయ్యనట, బ్రతికిన వెయ్యనట. బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభమే. అంటే ఇక్కడ క్రైస్తవుడు కొన్ని లాభాలు ఏంటి, దేవుడు నమ్మని వాళ్ళకి లాభాలు ఏంటి అనేసుకుంటే చాలా తేడాలు ఉన్నాయి. క్రైస్తవుడు సావైతే లాభం అంటే అందరిలాగా చనిపోయింది, అందరూ చనిపోతారు, ఎలాంటివాడు ఈ భూమి మీద ఉండడు. కానీ ఈయన జయించిన వాడు నా మందిరంలో మందిరంగా ఉండును, నా మందిరంలో స్తంభంగా ఉండును అని ప్రకటన గ్రంథం ఉంది. ఎవరైతే జయిస్తామో వాళ్ళు దేవుని మందిరంలో స్తంభంగా, పరలోక రాజ్యంలో కూడా స్తంభంగా ఉంటాం. ఇది లెక్క. ఇక్కడ పౌలు అనే మాట ఏంటంటే సావైతే లాభమే అన్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ పరలోక సంబంధమైన శక్తిని నేను పొందుకుని ఉన్నాడు కనుక. ఒకవేళ చనిపోతే పరలోక రాజ్యం ఆత్మ వెళ్ళిపోతుంది. ఆయన యేసుప్రభువుకు మరణం లేదు, సమాధి నుంచి లేచాడు. లేచిన వాడు మనను కూడా లేపుతాడు. ఒక గోతులో ఒకడు పడిపోయాడండి. ఆ గోతులో అలా ఉండిపోయినాడు, మనం లేపలేడు. గోతు నుంచి ఒడ్డెక్కిపోయినాడు, మనం కూడా గోతులు పడ్డాం అనుకో మనం లేపగలడు. గుడ్డోడు దారి చూపగలడా? ఇద్దరు వెళ్ళి బస్సు కింద పడతారు, లారీ కింద. కానీ కండ్లు ఉన్నవాడే లేపగలడు. అలాగే శక్తివంతుడైన వాడు లేచి ఉన్నాడు యేసుప్రభు కాబట్టి లేపుతాడని ధైర్యంతో అపొస్తలుడైన పౌలు చెప్పాడు. ఇది అయితే ఇక్కడికి పక్కన పెడదాం. నిజంగాను అపొస్తలుడైన పౌలు అందుకే సావైతే లాభమే, సావు కూడా లాభమే కింద దించారు క్రైస్తవులకి. అందుకే క్రైస్తవుడు రేపు గురించి చింతించాడు, బాధపడ్డాడు, ధైర్యంగా ఉంటాడు. అందుకే ధనవంతుల గురించి అయితే దగ్గర ఎక్కువ చెప్పబడలేదు. కానీ బేదడని వాడు దంజుడు. ఎందుకు బేదోడు భయం భక్తి ఉంటుంది, వాడు దేవుడు గురించి వింటాడు. నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా జీవించాలి ఏంటి అని బేదోడు ఆలోచిస్తుంటాడు. ఎవరైనా ఏదైనా సహాయం చేస్తారని. యేసుప్రభువుని నమ్ముకుని ఒక ఆయనకి నేను చెప్తే
ఫస్ట్ నమ్మేవాడు, తర్వాత నమ్ముకున్న తర్వాత ఆయనే చెప్పాడు, నాకు చాలా లాభమయ్యా, నాకు క్రమశిక్షణ ఉండేది కాదు. క్రైస్తవుడు అనగా క్రమం కలిగినవాడు. మామూలు చెప్పాలంటే నాకు క్రమశిక్షణ ఉండేది కాదు. సంవత్సరానికి ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో తెలియదు, ఎన్ని పూజలు చేసేవాడు కాదు. అంత డబ్బు నాకు వచ్చిన కూలోడును, రూపాయి మిగిలిది కాదయ్యా. ఇప్పుడు నేను అవన్నీ విడిచిపెట్టాను, ప్రభుని నమ్మాను. అయితే ఆయన దేవుడో లేదో అవన్నీ విషయం కాదు, కానీ తినడానికి ఒక రూపాయి మిగులుతుందయ్యా. రోజు శనివారం ఒక దేవుడు, ఆ దేవుడు, ఇదని వచ్చిన డబ్బులో ఆప్షన్. దేవుడు దూషించడం కాదు, కానీ దేవుడి గురించి పక్కన పెడతాం. ముందు బ్రతకడం గురించి అయితే ఇలాంటి ఖర్చును తగ్గించింది ఒక యేసు ప్రభు అన్నాడు. ఆరోగ్యంగా ఉంది, నేను ధైర్యంగా ఉన్నాను. తర్వాత ఇవన్నీ రోజు కొనేవాడు, కొబ్బరికాయలు అన్నీ అవి మిగిలే. ఇప్పుడు ఆ రూపాయి ఎంతో పైసా మిగిలితే మంచి కూర వండుకొని తింటున్నామే. అప్పుడు కొబ్బరికాయలు అరటిపళ్ళు సితగొట్టి పారేసేవాళ్ళము అని ఆయన చెప్పాడు. నిజమే కదా. అయితే యేసు ప్రభు నమ్ముట ద్వారా ఏంటంటే కొన్ని ఖర్చులు తగ్గుతాయి, అలాగే కాకుండా ఆరోగ్యం, మనశ్శాంతి ఇవన్నీ లభిస్తాయి. అయితే జ్ఞానం సంత వీధుల్లో, రాజు వీధుల్లో ప్రకటన పడుతుందంటే సంతల్లో ఎవరైనా దేవుడి గురించి చెప్పండి, వింటారు, చక్కగా వింటారు. అయితే రాజవీధుల్లో ధనవంతుల ఏరియాకి వెళ్ళి ప్రకటించండి, మాకు 100 దేవుళ్ళనే, ఒక 50 దేవుళ్ళనే, 30 దేవుళ్ళనే, కొట్టో అంటారు. ఎందుకంటే వాళ్ళు వినరు. ముందు వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తారు. డబ్బు ఉంది, వీళ్ళెవరో మామూలుగా వెళ్ళి నడుచుకొని వెళ్ళి చెప్తారు. వాళ్ళకి కార్లు, డబ్బున్నోడు మనం చెప్పిన మాట వింటాడు. ఆ అహంకారం వచ్చేస్తుంది డబ్బు ఉన్నప్పుడు. అసలు డబ్బు కూడా నరకానికే తీసుకెళ్తుంది. అది బేదడు అనేవాడు ధన్యుడు. అది బేదడు తిండికి లేదని, అది లేదని నమ్ముతాడు. దేవుడు సంపూర్ణంగా నమ్మి వాడు ఆత్మని నిత్య నరకంలోకి పోకుండా నిత్య రాజ్యంలోకి, యేసుప్రభు సమాధి నుంచి లేచి నిత్య రాజ్యంలోకి లేచి వెళ్ళాడు కదా, ఆయనలోకి వెళ్ళడానికి అవకాశం కుదురుతుంది. ఎప్పుడు అసలు మరణమే లేదు. ఎంత డబ్బున్నా, ఎన్ని కోట్లున్నా, ఎంత బ్రతికి ఇంటి వెనక చచ్చినట్లు వేస్ట్ కదా. కాబట్టి ఎవరైనా సరే బీ కేర్ఫుల్. దేవుడిని నమ్మండి, నడవండి. ఇది నిజం. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ.